నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశాం. మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి. తుది దశకు చేరిన జామా మసీదు అభివృద్ధి పనుల పరిశీలన. వైభవంగా పాలోది రాములగుట్ట జాతర వేడుకలు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. నేత్రపర్వంగా సాగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. బోరజ్ వద్ద ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు. ఎప్పటికప్పుడు పరిస్థితుల పర్యవేక్షణ. అన్ని వర్గాల హితమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడ్డారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. అన్ని వర్గాల హితమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడ్డారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పురాతన జమా మసీదులో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఆయన మసీదును సందర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మసీదు అభివృద్ధి నిమిత్తం 2 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. 200 ఏళ్ల నాటి అతి పురాతనమైన మసీదుగా గుర్తింపు పొందిన జామా మసీదులో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దారు. నిర్మాణ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రి పనుల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మసీదు కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి పలు అంశాలపై చర్చించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి కావడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాజిదుద్దీన్, అష్రఫ్, అత్తరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని పలు మసీదులు, దర్గాల అభివృద్ధి నిమిత్తం 17 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, అందులో 12 కోట్ల నిధులు విడుదల అయినట్లు తెలిపారు. మిగిలిన నిధుల విడుదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులను సైతం కలుస్తామని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, అందుకు అనుగుణంగానే అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేశారని తెలిపారు. జామా మసీదు అభివృద్ధి పనులు పూర్తి కావడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. जो जामा मस्जिद के लिए हमारा गए सो केसीआर साहब का सरकार में माइनॉरिटीज वेलफेयर के लिए 17 करोड़ रुपए फंड्स सैंक्शन करके 12 करोड़ अभी तक खर्च करे और 5 करोड़ भी पूरा कलेक्टर का ऑर्डर्स आ गए, उसमें बच गए। सो हमारा पूरा अजाउस और उर्दू भवन ऐसा 4-5 शादी खाना भी लगाए के है। वो 5 करोड़ का काम हमारा सरकार गए, अब दूसरा सरकार आने के बाद भी हमारा माइनॉरिटीज लीडर्स पूरा जाके शबीर अली साहब को सरकार को भी निवेदन करे, हमारा सरकार ऐसा ऐसा लाके 200 साल पहले का जामा मस्जिद उन्दो, इमाम कासिम सवारी बांग्ला को 2 करोड़, जामा मस्जिद को 2 करोड़ और दरगाह चमन वाले बाबा का दरगाह में 1 करोड़ और तिरुपल्ली कब्रस्तान का कंपाउंड 65 लाख, ऐसा ये 12 करोड़ खर्च हुए। मगर आज का हुकूमत में बोलने के बाद भी ये ऐसा हम सैंक्शन लाए सो 5 करोड़ भी नहीं लाए। फिर भी हम सरकार के पास जाएंगे, हमारा तरफ से
हम ऐसा करे बोल के भी हैदराबाद में जाके मुख्यमंत्री को मिलेंगे, वेलफेयर मिनिस्टर को भी मिलेंगे। ये पक्का है, 5 करोड़ को भी लाने के लिए हमारा कोशिश पूरा चलूँगा। తాంసీ మండలంలోని పాలోది రాములగుట్ట భక్తజన సంద్రమైంది. గత 4 రోజులుగా వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించగా జాతర చివరి రోజైన బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. తాంసీ మండలంలోని పాలోది రాములగుట్ట భక్తజన సంద్రమైంది. గత 4 రోజులుగా వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించగా జాతర చివరి రోజైన బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. వేద పండితులు వీరయ్య, సతీష్, వెంకట్, విజయ్, గంగాధర్ల ఆధ్వర్యంలో మేళతాళాలు, వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించేందుకు జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పూజారులు సీతారాముల కళ్యాణం విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఆలయ కమిటీతో పాటు పాలోది, జామిడి గ్రామస్తుల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదాన్ని అందించారు. జాతర సందర్భంగా పెద్ద ఎత్తున దుకాణ సముదాయాలు వెలిశాయి. ఎండల తీవ్రతకు పురాతన చరిత్ర కలిగిన ఆలయ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని జాతరకు వచ్చిన భక్తులు పేర్కొన్నారు. గుట్టపైకి ఎక్కే మార్గం రాళ్లతో అసౌకర్యంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. హలో బర్డ్ ఫ్లూ భయంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో వైరస్ కారణంగా వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో వైరస్ కారణంగా వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో జిల్లా పశు వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని కోళ్ల ఫారాలపై దృష్టి సారించి అక్కడ కోళ్లు మృతి చెందుతున్నాయా, వ్యాధులు వస్తున్నాయా వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో కోళ్లు మృతి చెందితే వాటి నమూనాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బోరజ్ వద్ద ప్రత్యేకంగా చెక్పోస్టు ఏర్పాటు చేశారు. 3 వైద్యులు, 3 అధికారులతో కూడిన బృందం మహారాష్ట్ర నుండి వస్తున్న కోళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఫామ్ల నుండి వచ్చేటప్పుడు ధృవపత్రాలు ఉంటేనే లోనికి అనుమతిస్తున్నారు. అటు జిల్లాలోని 8 కోళ్ల ఫారాలపై దృష్టి సారించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అయితే జిల్లాలో వైరస్ ఆనవాళ్లు లేవని, ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధిస్తే ఉజ్వల భవిత పొందవచ్చని, ఉపాధ్యాయులు ఆ దిశగా వారికి తగు ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధిస్తే ఉజ్వల భవిత పొందవచ్చని, ఉపాధ్యాయులు ఆ దిశగా వారికి తగు ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అనురాగ్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ను నిర్వహించారు. ఇందులో మన్నూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో పాటు బంగారుగూడ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. సరోజినీ నాయుడు జన్మదినం సందర్భంగా గురువారం ఇంగ్లీష్ భాషా దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు డీఈఓ ప్రణీతను విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. గైడ్ టీచర్లు సవితాదేవి, అజయ్లను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడి కలెక్టర్ చేత ప్రశంసలు పొందారు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం పొందేలా వారిని తీర్చిదిద్దిన గైడ్ టీచర్లను ప్రత్యేకంగా అభినందించారు. So certificate are meant for you or certificate are meant for the students? The students also, sir. Okay, first you know that. You take this one. And Sir, tomorrow also we are celebrating English language day, birth anniversary of Sarojini Naidu. So first time we are celebrating.
sir. A crucial element, that is role of hard work in achieving success. While talent, love and opportunity can certainly play a role, it is hard work that ultimately determines one's success. What is hard work? Hard work is the foundation of hard work is the act of dedicating oneself to achieving a goal through persistence, determination, discipline and sacrifice. It involves both physical and mental effort and can lead to personal growth, skill development. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష నైపుణ్యం పొందేలా పోటీలు నిర్వహించిన అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. Completing your graduation only, you can write the civil services examination. So, but ultimately in civil services examination, 2-3 things are very important. One thing is you should know the subjects in depth, and the subjects which I am talking about are particularly the subjects which you study in 10th, which you study in inter. So, if you are having very good knowledge about the 10th subjects, about the inter subjects, will be very confident when you are preparing for the civil services. ఇటీవల బీహార్లో వివాహం చేసుకుని వచ్చిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలంకు పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల బీహార్లో వివాహం చేసుకుని వచ్చిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలంకు పోలీసులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి ఎస్పీ దంపతులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ దంపతులకు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు భారత్ నిర్వహించగా ఎస్పీతో కలిసి పోలీసులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. డీజే గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ నూతన దంపతులకు స్వాగతం పలకడం ఆకట్టుకుంది. పాటలపై పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి సూచించారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన ఎంఈఓ హెచ్ఎం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి సూచించారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన ఎంఈఓ హెచ్ఎం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 10 పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతపై విస్తృత సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి ప్రతిభపై ఆరా తీయాలన్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని వివరించారు. అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించేలా సన్నద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా పరీక్షలంటే భయం పోగొడుతూ ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచించారు. మీరు ఒక 10 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ 10 క్వశ్చన్స్ లోపల ఎక్కువ మంది ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోయినారు. ఒక 80% స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ను అటెంప్ట్ చేయలేదు అంటే బహుశా వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి దాన్ని మళ్ళీ సబ్జెక్ట్ టీచర్ ఏం చేయాలని సింప్లిఫై చేసి ఈజీ వేగా తొందరగా నేర్చుకునేటట్టుగా ఏ రకంగా వాళ్ళకు మనం బోధన చేయాలి. ఇప్పుడు మనకు ఐఎఫ్పీలో ఇంటరాక్టివ్ ప్యానల్స్ నేను మేడం కూడా చెప్పారు. ప్రతి టీచర్ స్టూడెంట్ను 2 గ్రూపులుగా చేయండి లేదా 3 గ్రూపులుగా చేయండి. యావరేజ్, ఎబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. మనకు 3 ఐఎఫ్పీ ప్యానల్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ను ఒక్కొక్క ఐఎఫ్పీ ప్యానల్ ఉన్న రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకు ఆ డిజిటల్ బోధన ద్వారా కనుక వాళ్ళు చెప్పినట్టయితే తొందరగా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుందని మనం చెప్పడం జరిగింది. సో ఈ రకమైన ఆ గ్రూప్స్ విభజన కావచ్చు,
ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కావచ్చు ఏ స్కూల్లో కూడా ఇది జరిగినట్టుగా లేదు. దీన్ని ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే స్కూల్ లీడర్ అంటే హెడ్ మాస్టర్. ఫస్ట్ థింగ్. రెండోది ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తెలుగు ఇవాళ 12వ తారీఖు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే 19వ తారీఖు నాడు ఇంకొక ఎగ్జామ్ వస్తుంది. ఇవాళ ఎగ్జామ్ పెట్టారు, మార్క్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ క్లాస్లో 10th క్లాస్ మీ స్కూల్లో 10th క్లాస్లో 30 మంది ఉన్నారనుకోండి, ఆ 30 మంది పేర్లు ఇవాళ డేట్ వేసుకొని ఈ డేట్ నాడు ఎగ్జామ్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి దాంట్లో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. వ్యవసాయ పనులు తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగిన వారందరితో పాటు పనులను ప్రారంభించాలని తలమడుగు ఎంపీడీఓ చంద్రశేఖర్ సూచించారు. వ్యవసాయ పనులు తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగిన వారందరితో పనులను ప్రారంభించాలని తలమడుగు ఎంపీడీఓ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం ఉపాధి హామీ సిబ్బందితో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ, ఏపీఎంలతో కలిసి రాబోయే మార్చ్ కల్లా జాతీయ ఉపాధి హామీ పథకంలో వచ్చిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జాబ్ కార్డు కలిగిన వారందరికీ పని కల్పించాలన్నారు. కొత్తగా జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి వారం రోజుల్లో జాబ్ కార్డు అనుసంధానించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మేఘమాల, ఈసీ గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. సిబ్బందితోటి వారంతా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వేజ్ ఇన్సెంటివ్ వర్క్స్, ఫార్మ్ ఫండ్స్, పర్కులేషన్ ట్యాంక్స్, పొలం బాట, నర్సరీస్, ప్లాంటేషన్, వాచ్ అండ్ వార్డ్, ల్యాండ్ డెవలప్మెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ, మెటీరియల్ ఇన్సెంటివ్ వర్క్స్, క్యాటిల్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్, అజోలా, నాడెల్ కంపోస్ట్మెంట్, చెక్ డ్యామ్స్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, సాఫ్ట్ కిట్స్, ఓపెన్ వెల్స్, నర్సరీస్, ప్రైమరీ బెడ్స్, షేడ్ నెట్ ఏర్పాటు చేయుట, ఈత, వెదురు, కరివేపాకు, ఇప్ప, ఈ ఏవైతే ఈ మార్చ్ ఎండింగ్ వరకు ఇవన్నిటి మీద లేబర్ను ఎక్కువ శాతంలో మొబిలైజ్ చేసి మరి అందరికీ పని కల్పించాలి. అదేవిధంగా ఈ మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి మార్చ్ లోపల పూర్తి చేయాల్సిందని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా నర్సరీస్కు మరి సీడ్ డిప్పింగ్ పూర్తయింది. వాటికి నీడ కొరకు షేడ్ నెట్స్ కూడా ఏర్పడేయమని చెప్పడం జరిగింది. నర్సరీస్కి వచ్చేసరికి ఈ ఏదైతే మనం ప్రైమరీ బెడ్లో కూడా సీడ్ డిప్పింగ్ చేయాలి. తర్వాత ఈ ఏదైతే ఇంకా మనకు అందుబాటులో లేదో మగువ అండ్ వేరే ఈత అవి తొందరగా తెప్పించుకొని వాటిని కూడా మరి నారు దొరికితే నారు, విత్తనాలు దొరికితే విత్తనాలు అవి తొందరగా డిప్పింగ్ చేస్తే మనకు స్కౌటింగ్ తొందరగా రావడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి అసెంబ్లీలో బిల్లు పెట్టారని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి అసెంబ్లీలో బిల్లు పెట్టారని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కమిషన్ ఏర్పాటుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లీలో 1, 2, 3 కేటగిరీలుగా చేస్తూ తీర్మానం చేశారని, ఆమోదం కోసం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేశారన్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా దళితులను చీల్చడానికి ఒక వర్గానికి మద్దతుగా వ్యవహరించడం సరికాదన్నారు. చట్టబద్ధత కలిగిన వర్గీకరణకు తాము కూడా సిద్ధమేనని, ఆర్టికల్ 341 ప్రకారం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద అసెంబ్లీలో ఏకపక్షంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారు ఇంకా ఆమోదం పొందలేదు. దానికి ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ గారిని నియమించడం జరిగింది చైర్మన్గా. అసలు చైర్మన్ని నియమించడమే అది చట్టబద్ధత కాదు, చట్టంకు విరుద్ధం. ఎందుకంటే చైర్మన్ని నియమించాలంటే సెంట్రల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దానికంటే ముందు మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి వర్గీకరణ బిల్లు ఏదుందో అది 2011 సెన్సస్ ప్రకారం పెట్టింది. ఇది చాలా అంటే విరుద్ధమైనటువంటిది. ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత అన్న మినిమం దానికి సంబంధించిన పాపులేషన్ అన్న చూపాలి. కానీ గవర్నమెంట్ ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు మాలల మీద ఒక కక్షతోటి దళితుల్ని చీల్చడానికి
చీల్చి తన ప్రయోజనం పొందడానికి ఇలా పెద్ద ఎత్తున కుట్ర మాలల మీద చేస్తున్నాడు అనేది మీ అందరికీ తెలుసు. ఏకపక్షంగా జరుగుతున్నది. ఒక గతంలో జరిగినటువంటి మేము దాన్ని వ్యతిరేకించేది ఏంటంటే మెయిన్గా నువ్వు వర్గీకరణ చేయాలనుకున్నావు, మేము చట్ట ప్రకారంగా చేయమని చెప్పినాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 341 ఆర్టికల్ ప్రకారం చేయమని చెప్పి అటు మోడీ గారికి చెప్పినాం, గురువుకి చెప్పినాం, ఇటు శిష్యునికి చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఈరోజు చట్టపరంగా పోతే 341 ఆర్టికల్ ప్రకారం పోతే మా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది, ఎస్సీ వర్గీకరణ కాదు అనే ఒక అక్కస్తోటి మాదిగ వర్గానికి కంప్లీట్గా సపోర్ట్ చేయడానికి వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టడం అనేది జరిగింది. ఇది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశాం. మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి. తుది దశకు చేరిన జామా మసీదు అభివృద్ధి పనుల పరిశీలన. వైభవంగా పాలోది రాములగుట్ట జాతర వేడుకలు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. నేత్రపర్వంగా సాగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. బోరజ్ వద్ద ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు. ఎప్పటికప్పుడు పరిస్థితుల పర్యవేక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.